మరణమనే అచ్చులో ఈ రోజున యేసయ్య అలాగ పెండబడిపోయి పడగా సింహాసనం అయ్యే బయటకు వచ్చింది. ఏంటండి సింహాసనము? సహవాస సింహాసనము అనండమ్మా. దేవునికి మనిషికి ఉన్న సహవాసం తెగిపోయింది. ఎప్పుడైతే ఆయన మరణాన్ని జయించి మానవులందరి పక్షంగా మానవులు అప్పగించినటువంటి ఆ యొక్క మరణపు అచ్చులోకి వెళ్ళారో ఆ యొక్క సహవాసము, దేవునికి మనిషికున్న తెగిపోయిన సహవాసం తిరిగి పునరుద్ధరించబడింది. మనిషి దేవుని దగ్గర సింహాసనం మీద కూర్చునే ఆధిక్యతను దేవుడు కలిగించిన వారై ఉన్నారు. కాబట్టి ఈ స్థలములోకి వచ్చినటువంటి మనందరం కూడా అమ్మా ఈ 40 దినాలు కదలకుండా, 40 దినాలు మానకుండా దైవ సహవాసములో కూర్చోండి. నిన్ను కూడా ఒక అచ్చుగా దేవుడు చేయబోతున్నారు. ఈ అచ్చులో ఆయన నిన్ను కూడా నింపనై ఉన్నాడు.